దాంట్లో ఇది మనకు పార్ట్ 2 వీడియో అనమాట. ఇలా మనం పెన్నుమల మార్చి నుంచి ఎంటర్ అవ్వగానే మనకు నరసింహస్వామి ఇలా మనకు స్తంభంలో నుంచి వచ్చేటట్టు ఉంటుంది. ఆ తర్వాత మనకి రథం ఉంటుంది. ఆ తర్వాత మనకి ఎంట్రన్స్ అయితే ఇలాగైతే ఉంటుంది అనమాట. సో మేము బైక్ పార్క్ చేసి ఎంటర్ అయితే అయిపోయేసాము. ఇలా మనకు స్టెప్స్ అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ రైట్ సైడ్ కనిపించే అన్ని కూడా మనకు వేరే పార్ట్ వీడియోలో కవర్ అయితే చేద్దాము. సో ఇలా లోపలికి అయితే టెంపుల్ లోకి అయితే వెళ్ళేసాము. క్రౌడ్ ని చూసి లిటరల్లీ నేనైతే షాక్ అయితే అయిపోయేసాను అనమాట. ఎందుకు అంటే ఇక్కడ మనకు ఎంతమంది ఎక్కే వాళ్ళు ఉన్నారు చూడండి. అలా గుడి చుట్టూరా వచ్చేసి ఇక్కడ నుంచి వాళ్ళు దిగుకుంటూ వచ్చి టెంపుల్ లేక అయితే వెళ్తారు. ఖచ్చితంగా మనకు ఒక 2 hours టైం అయితే పడుతుంది దర్శనానికి, అంత క్రౌడ్ అయితే ఉన్నారు. సో అలా మనకు టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసేసి అలా వెళ్ళి కూర్చొని వేసామన్నమాట. చాలా అంటే చాలా క్రౌడెడ్గా నాకైతే అనిపించింది. సో ఇంతలో మనకు ఈవినింగ్ అయితే అయింది. స్వామివారిని మనకు అలా టెంపుల్ బయటకు అయితే తీసుకొని వచ్చారు. ఓవరాల్గా మనకు దర్శనం అయితే బాగా అయితే జరిగింది. నాకైతే బాగా అనిపించింది. మీరు కూడా అయితే చూడండి. రిమైనింగ్ ది పార్ట్ 3 పార్ట్ 4లో తెలుసుకుందాం.